ఏపీలో ఇవాల్టి నుంచి కొత్త మోటార్ వెహికల్ చట్టాన్ని అధికారులు అమలు చేస్తున్నారు. కొత్త మోటార్ వాహనాల చట్టం ప్రకారం ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే భారీగా ఫైన్స్ వేస్తున్నారు. హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే ₹1000 జరిమానా, అలాగే సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కార్ నడిపితే ₹1000 ఫైన్, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో పట్టుబడితే ₹10,000 జరిమానాతో పాటు లైసెన్స్ రద్దు చేస్తామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. కొత్త నిబంధనలపై విశాఖలోని ప్రధాన ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. మరోవైపు ప్రజల్లో నూతన చట్టాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గా ప్రసాద్ అందిస్తారు. ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు నూతన వాహన చట్టం అయితే అమల్లోకి వచ్చింది. ఈ నూతన వాహన చట్టం సంబంధించి రవాణా శాఖ ఇప్పటికే పూర్తి చర్యలు ఏర్పాటు చేసింది. మరోవైపు ట్రాఫిక్ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో విశాఖలో ప్రతి వెహికల్ ఆపి వారి లైసెన్స్ పరిస్థితి ఏంటి, ఏ విధంగా వారికి బీమా ఉందని చెప్పి వారు పూర్తి స్థాయిలో చెకింగ్ చేస్తున్నారు. అదేవిధంగా మరోవైపు వాహన సోదరులకు సంబంధించి ఎవరు కూడా కల్పిస్తున్న మనతో పాటు ట్రాఫిక్ ఎస్ఐ ఉన్నారు, అడిగి తెలుసుకుని ప్రయత్నం సార్. ఏదైతే నూతన వాహన చట్టం దానికోసం ఇప్పుడు కొద్దిగా గవర్నమెంట్ కొత్త చట్టం ప్రకారము ఫైన్లు వేయమని మనకి ఆర్డర్స్ వచ్చాయి. దాని మీద నిన్న జూమ్ మీటింగ్ కూడా అయ్యింది మొత్తం ఆఫీసర్స్ తోటి. దాని ప్రకారము మనము ఫైన్స్ మోడిఫైడ్ చేశారు, కొద్దిగా ఇంక్రీజ్ చేశారు. హెల్మెట్ లేకపోయినా, లైసెన్స్ లేకపోయినా, తర్వాత సీట్ బెల్ట్ పెట్టకపోయినా ఇవన్నీ కూడా సెక్షన్స్ ప్రకారమును మనం ఇంపోజ్ చేస్తున్నాము. అలాగే రియలైజేషన్ కూడా చేస్తున్నాము. ఇక్కడ ఏమైనా బైక్ మీద కానీ కారు మీద ఏమైనా పాత చలానాస్ ఉంటే ఆ చలానాస్ ప్రకారము మనమే ఆన్లైన్లో పే చేయించుతున్నాము. లేదా వాళ్ళు తక్కువ ఏమైనా ఉంటే రీసెంట్లీ ఫైన్ ఇంపోజ్ చేసినవి అయితే వాళ్ళు ఆన్లైన్లో పే చేసుకోమని చెప్తున్నాము. అలాగే ముఖ్యంగా హెల్మెట్, లైసెన్స్ లేని దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము. అలాగే సీట్ బెల్ట్ కూడాను. ఇది ఇప్పుడు నూతన చట్టం సంబంధించి ప్రజలు కూడా పూర్తిగా చైతన్యం లేదు. ఇప్పుడు మీరు బళ్ళు ఆపుతున్నారు, వెహికల్స్ అన్ని ఆపుతున్నారు. సో ఈ నూతన రేట్లు ఏ విధంగా, అంటే గతంలో వేసిన ఫైన్ ఏ విధంగా ఉంది, ఇప్పుడు కొత్త ఫైన్ ఎంత మార్పు చేశారు? ఇప్పుడు మనకి ఇంతకుముందు లైసెన్స్ లేని వ్యక్తికి వాహనం ఇస్తే అది ₹1000 ఉండేది, ఇప్పుడు 5000 చేశారు. అలాగే లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే 500 ఇంతకుముందు, ఇప్పుడు 5000 చేశారు. అలాగే మైనర్ డ్రైవింగ్ చేస్తే 500 ఇంతకుముందు, ఇప్పుడు 10,000 చేశారు. అలాగే అతి వేగంగా స్పీడ్గా నడిపితే ఇంతకుముందు చిన్న వాహనాలకు 400, పెద్ద వాహనాలకి 500 ఉండేది. దాన్ని ఇప్పుడు ₹1000 చేశారు చిన్న వాహనాలకి, 2000 పెద్ద వాహనాలకు చేశారు. అలాగే డేంజరస్ డ్రైవింగ్ దానికేమో ₹1000 ఉండేది ఇంతకుముందు, ఇప్పుడైతే ఫస్ట్ సారి అయితే 2000, రెండోసారి అయితే 10,000. అలాగే రిజిస్ట్రేషన్ ఫిట్నెస్ దానికైతే మొదటిసారి 2000, రెండోసారి 4000 పాత దాని ప్రకారం ఉండేది. ఇప్పుడు మొదటిసారి 5000, రెండోసారి 8000 చేశారనమాట. అలాగే వాహన రేసింగ్ చేస్తే ₹1000 ఉండేది ఇంతకుముందు, ఇప్పుడు 5000 మొదటిసారి, రెండోసారి అయితే 10,000 చేశారు. అలాగే సీట్ బెల్ట్ లేకపోతే ₹100 ఇంతకుముందు, ఇప్పుడు ₹1000 చేశారు. అలాగే హెల్మెట్ లేకపోతే ₹100, ఇప్పుడు ₹1000 చేశారు. అలాగే లైసెన్సు మార్చి పెద్ద పెద్ద శబ్దాలు వచ్చే అంటే సైలెన్సర్ తీసేసి చేస్తారు కదా, అలాంటి చేస్తే 500 ఉండేది, ఇప్పుడు ₹1000 మొదటిసారి, రెండోసారి అయితే 2000. అలాగే ఇన్సూరెన్స్ వాహనం లేకపోతే ఇంతకుముందు ₹1000 ఉండేది, ఇప్పుడు 2000 చేశారు మొదటిసారికి, రెండోసారికి 4000. మొదటిసారి ఫైన్ పట్టుకున్నప్పుడు ఒక ఫైన్ వేస్తారు, రెండోసారి మళ్ళీ అదే మళ్ళీ దానికి డబల్, అంటే 2000 కట్టాడు అనుకో, 4000 అలాగా ఉంటుంది అనమాట. కాబట్టి ఇప్పుడు అందరికీ అవేర్నెస్ కల్పిస్తున్నాము, ఎంతెంత అనేది కల్పించి దాన్ని బట్టి ఫైన్స్ ఇంపోజ్ చేస్తాం. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది? మనకి డైలీ కూడా డ్రంకెన్ కేసెస్ ఇంపోజ్ చేయమని పైనుండి ఆర్డర్స్ వచ్చాయి. ప్రతిరోజు పెట్టడం జరుగుతుంది. డ్రంకెన్ కేసెస్కి అయితే మనకి 10,000 ఇంపోజ్ చేస్తున్నారు జడ్జి. ప్రతి మనకి ట్యూస్డే ఉంటుంది, 10,000 పే చేయడం ఉంటుంది. కారు అవని, 2 వీలర్ అవని, ఏ వెహికల్ అయినా సరే డ్రంకెన్ కేసులో 10,000 పే చేయాలి. లేదు అంటే 7 days or 10 days జైలు ఉంటుంది. రోజు పూర్తి స్థాయిలో చెకింగ్ చేస్తున్నారు, అవేర్నెస్ కల్పిస్తున్నారు. అయినప్పటికీ యువత ఎప్పటికీ హెల్మెట్ పెట్టుకోకుండా ఇప్పుడు డ్రైవింగ్ చేసి చాలా వస్తుంది. దాని మీద ఏమంటారు? అంటే మనం ఫైన్లు ఇంపోజ్ చేయడము కాదు ఇంపార్టెంట్, వాళ్ళకి అవేర్నెస్ కూడా కల్పిస్తున్నాము.
కానీ వాళ్ళలో మార్పు రావాలి. దానికి ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైము. దాని అవేర్నెస్ కూడా మీటింగ్ కండక్ట్ చేస్తున్నాము, వాళ్ళకి కూడా చెప్పడం జరుగుతుంది. ఆ, అది రైట్, చూస్తున్నాం కదా, ఏదైతే ఈ నూతన చట్టం సంబంధించి ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది. ఏపీ హైకోర్టు ఆదేశాలు అనుసరించి విశాఖలో ట్రాఫిక్ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతున్నారు. ప్రతి వెహికల్ ఆపి వారికి ఆ డాక్యుమెంట్స్ సంబంధించి ప్రధానంగా వారి లైసెన్స్ ఏ విధంగా ఉంది, దాని కాల్ పర్మిట్ ఏ విధంగా ఉంది, మరోవైపు ఆ ఇన్సూరెన్స్ సంబంధించి కానీ ఆ హెల్మెట్ ధరిస్తున్నారా లేదా, గతంలో ఎటువంటి ఆ ఫైన్లు వేశారు. ఎందుకంటే మొదట ఫైన్ ఒకరైతే ఉండిపోతుంది, రెండోసారి మరలా అదే ఫైన్ వేస్తే దానికి రేట్ కూడా పెరిగింది. కాబట్టి ఏ విధంగా వారి స్థితిగతులు ఏమని చెప్పి వారు పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతున్నారు, తనిఖీలు చేపట్టి అదేవిధంగా వాళ్ళు అవేర్నెస్ కూడా కల్పిస్తున్నారు. ఎందుకంటే నూతన చట్టం సంబంధించి ఆ ఫైన్ కూడా అధికంగా పెరిగిన నేపథ్యంలో ఆ వారిలో కూడా అవేర్నెస్ కల్పించే దిశగా పోలీసులు అడుగులు వేస్తున్నారు. ఎందుకంటే హెల్మెట్ ధరించడం వల్ల మీ ప్రాణాలకే రక్షణ కాబట్టి పోలీసులు ఫైన్ వేస్తున్నప్పుడు కూడా మీరు చలనం లేకపోతే ఎలాగని చెప్పేసి వారిని కూడా హెచ్చరిస్తూ వారికి ఒక అవేర్నెస్ కూడా కల్పిస్తున్నారు. 1% గణేశ్ దుర్గాప్రసాద్, మెగా 9 టీవీ, విశాఖ నుండి.